వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం హర్షణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే ముయ్యన మనోహర్ రెడ్డి మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎంఆర్పీఎస్ నాయకులు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని దామర్చెడు గ్రామంలో ఏబీసీడీ వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు అమలు చేయడంతో సోమవారం అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎంఆర్పీఎస్ నాయకుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాష్ట్రంలో చేయని ఎస్సీ వర్గీకరణ బిల్లు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినందుకు అభినందించారు. గత 30 సంవత్సరాలు కష్టపడ్డ మందకృష్ణ మాదిగ కళ నెరవేరిందని అన్నారు. బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించినందుకు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రాజేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ నర్సిరెడ్డి, కిష్టప్ప, నరసింహులు, అంజిలప్ప, శ్రీనివాస్, ఎర్రబాబు, శ్రీకాంత్, గ్రామ పెద్దలు, గ్రామ యువకులు, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో బిల్ పాస్ అయిన కార్యక్రమం సందర్భంగా అందరం గ్రామం నుంచి మరియు వివిధ గ్రామాల నుంచి మరియు సొసైటీ వైస్ చైర్మన్ అజయన్న గారు, మరి మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు అందరు కలిసి ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఎందుకంటే 30 సంవత్సరాల కల ఈరోజు మొన్న అసెంబ్లీలో బిల్ పాస్ అయిన సందర్భంగా అందరం సంతోషంగా ఎప్పటి నుంచో అవుతుంది అనుకుంటూ వచ్చినాం. కాబట్టి ఈరోజు అన్న రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గొప్ప చరిత్రాత్మకమైన విషయం. ఎందుకంటే మనం ఏబిసిడి వర్గీకరణ అనుకున్నాం. ఆ ఏబిసిడి వర్గీకరణ లోపల 3 విధాలుగా విభజించి ఈరోజు ఈ 59 కులాల లోపల ఏబిసిడీలు 3 విధాల విభజించి దాని లోపల విద్య, వైద్య ఆ విధంగా అమలు కావడానికి ఇప్పుడు అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఇన్ని రోజులు ఒకే విధంగా ఒకే కులానికి ఎక్కువగా దీని లోపలనే ఉన్న ఏబిసిడి వర్గీకరణ లోపల ఒక మాలా మాదిగ లోపల మాలకు మాత్రమే ఎక్కువ ప్రిపరేషన్ ఉన్నదనే అవకాశంతో ఇన్ని రోజులు అన్న కష్టపడ్డ మందకృష్ణ అన్న గారి ఈ రోజు కళ నెరవేరింది. దానివల్లనే ప్రతి గ్రామంలో మండల్ లెవెల్ లోపల, కాన్స్టిట్యున్సీ లెవెల్ ఈ ప్రోగ్రాంలు అన్ని జరుగుతున్నాయి. ఈ రోజు మన గ్రామంలో ఇంత గ్రాండ్ గా జరిగినందుకు ఇక్కడున్న మన గ్రామ కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో, ఇక్కడున్న మన ఎంఆర్పీఎస్ వాళ్ళు ఆధ్వర్యంలో ఇంత ఘనకార్యం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది ఈ కార్యక్రమము ఇంత పెద్దగా అసెంబ్లీలో ఈ తీర్మానం చేసినందుకు మన దీనికి కమిటీగా ఉన్న దామోదర్ రాజనరసింహన్న గారు దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు అందరూ ఎమ్మెల్యేలు అందరూ ఈ అవకాశాన్ని ఇచ్చి మంచిగా మనకి పొద్దు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినందుకు ఎమ్మెల్యేలందరికీ ప్రతి ఒక్కరికి ఈ గ్రామం నుంచి మా మండలం నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అసెంబ్లీలో అన్న మన మనోహర్ అన్న గిట దీనికి అసెంబ్లీలో ప్రపోజల్ చేసినందుకు అన్నగారికి ప్రత్యేకంగా ఇక్కడ మా బషీరాబాద్ మండలం నుంచి ప్రత్యేకంగా అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ గ్రామ పెద్దలకు మరి ఇక్కడ వచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ అన్నగారు మాట్లాడతారని. ఈరోజు దామర్చెడు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ యొక్క అసెంబ్లీలో పెట్టినట్టు బిల్లును ఆమోదించినందుకు మరియు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మరియు మందకృష్ణ మాదిగ గారికి మరియు మనోహర్ అన్న ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు ముఖ్యంగా మన గ్రామ పెద్దలు, నాతోటి యువకులు మరియు పత్రికా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకనగా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణలో ప్రతి ఒక్కరికి కేటగిరీల వారీగా మరి ఆ యొక్క అభివృద్ధి అనగా ప్రతి ఫలితాన్ని కూడా ప్రతి ఒక్కరు అనుభవించాలి అనేసి ఈ యొక్క వర్గీకరణను రేవంత్ రెడ్డి గారు పెట్టినట్టు బిల్లుకు ఆమోదిస్తూ ప్రతి ఒక్కరి తరఫున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మన బషీరాబాద్ మండల్ దామర్చెడు గ్రామంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో పాస్ అయినందుకు ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మన అన్న మందకృష్ణ మాదిగన్న గారికి, అదేవిధంగా మనోహర్ అన్న గారికి ఈరోజు గ్రామము మరియు మండల నాయకులు అందరం కలిసి ఈరోజు పాలాభిషేకం చేయడం చాలా హర్షణీయం. ఎందుకంటే గత 30 ఏళ్ళుగా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద ఎంతోమంది పోరాడారు. దాంట్లో ముఖ్యంగా మన అన్న మందకృష్ణ మాదిగన్న చాలా పోరాటం చేసిండు. ఆయన
మేము చూస్తూనే ఉన్నాం కాబట్టి ఎన్ని రకాల పోరాటాలు చేసిందంటే అది చెప్పుకొని కావాలి. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన పోరాడి ఈరోజు ఎస్సీ వర్గీకరణ బిల్లుని సాధించడం చాలా సంతోషకరం. ఎస్సీ వర్గీకరణ బిల్లు వల్ల ఉపయోగం ఏంటి అని చెప్పి చాలామందికి తెలియదు. ఈరోజు ఉన్న ఇక్కడ అమ్మలు అక్కలు అందరూ ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియదు ఏందో ఇది ఏమో అవుతుందట ఎస్సీ వర్గీకరణ అని చెప్పి. ఈ ఎస్సీ వర్గీకరణ వల్ల మన పిల్లలకు అవకాశాలు ఎక్కువ వస్తాయి, చదువుకోవడానికి రిజర్వేషన్లు ఎక్కువ కలిసి వస్తాయి కావున, అదేవిధంగా ఉద్యోగాలు కూడా కలిసి వస్తాయి కావున మనకి రావాల్సిన అన్నీ కూడా నిధులు నియామకాలు అన్నీ కూడా మనకి రావాల్సిన ఎంత అయితే పాపులేషన్ ఉందో, ఏ కులం అయితే ఎంత ఉందో దాని ప్రకారంగా రావాలని చెప్పి ఈరోజు అయితే మందకృష్ణ మాదిగ పోరాడిందో దాని ప్రకారంగా ఈరోజు సక్సెస్ కావడం జరిగింది. ఈరోజు ఏది ఏమైనా మాట ఇచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రోజైతే మాట ఇచ్చిండో అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్ పాస్ చేస్తా అని చెప్పి మొన్ననే బిల్ పాస్ చేయడం జరిగింది. ఒక ఎస్సీలకే కాకుండా ఇక్కడ ఉన్న యావత్ బీసీలకు కూడా 42% బిల్ కూడా పాస్ చేసి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు అందరికీ కూడా ఏదైతే అవసరమో దాన్ని అన్నీ కూడా చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన మనోహర్ రెడ్డి గారు ముందుండి నడిపిస్తున్నారు. కావున మనం అందరం కూడా వారికి రుణపడి ఉండాలి. ఈరోజు ఒకటి చెప్తున్నా, ఈరోజు మన గ్రామంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కూడా మన గ్రామంలో ఎస్సీ కాలనీకి మాత్రమే 10 లక్షల రూపాయలు కూడా మనోహర్ రెడ్డి గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ వర్క్ కూడా మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న ఎస్సీ నాయకులు ఎవరు కూడా ముందుకు వచ్చి దానికి చేపట్టాలని చెప్పుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే నేను నావనికి వెళ్ళి ఒక వార్డు మెంబర్ వస్తే మా ఊరికి ఏమైనా వచ్చిందంటే మీ ఊరికి ఎస్సీ కాలనీకి 5 lakhs వచ్చింది తమ్ముడు, మీరు ఎస్సీలు ముందలుండి మీరే చేయించుకోవాలి, వేరే వాళ్ళ అవసరం లేదు, మీరే ముందలుండి చేపిస్తే మీ గల్లీ మీ ఏరియా మీరు మంచి పెద్ద గ్రామాలు అన్నింటిలో కూడా 10 లక్షలు, అదేవిధంగా చిన్న గ్రామాల్లో 5 లక్షల రూపాయలు ప్రతి ఎస్సీ వాళ్ళలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా మనోహర్ రెడ్డి గారికి మాట్లాడతాం. ఇంకా పెద్ద గ్రామం ఉన్నది ఇక్కడ దామర్చేడు గ్రామము, ఎస్సీ వాడ కూడా పెద్ద ఉన్నది, 10 లక్షలు సరిపోవన్నా ఇంకా 10 లక్షలు దామర్చేడు గ్రామానికి కావాలని చెప్పి ఈ ఎస్సీ సోదరులు అందరి తరఫున నేను మనోహర్ రెడ్డి గారికి మన నాయకులు రాజకీయులు అందరం వచ్చి కూడా మనోహర్ రెడ్డికి చెప్పి ఇంకా 10 లక్షలు కూడా ఎస్సీ వాళ్ళకే శాంక్షన్ చేయడానికి ముందుంటామని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు ఇస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, కృష్ణ నాయకత్వం.